నమస్తే సార్. నమస్తే. సార్ ఎప్పుడు చూసినా మీరు ఆ ప్రత్యేక హోదాకి సంబంధించిన బ్యాడ్జ్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. చాలామంది అసలు ఈయనేంటి ఎప్పుడు చూసినా ఈ బ్యాడ్జ్‌తోనే కనిపిస్తూ ఉంటారు అంటారు. అసలు ప్రత్యేక హోదా గురించి మీ ఫైట్ ఏంటి? అది ఎంతవరకు పాసిబుల్ అని అనుకుంటున్నారు? మనది డెమోక్రాటిక్ కంట్రీ అండి. డెమోక్రాటిక్ కంట్రీ అంటే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే స్వాములైన దేశం. అంటే ప్రజలే ఆ దేశానికి యజమానులు. రాష్ట్రానికైనా దేశానికైనా ప్రజలే యజమానులుగా ఉన్నది ఆ దేశాన్ని, మనం ఆ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య దేశం అంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అప్పుడు ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. అంటే ఎందుకని నష్టపోతుందంటే ఇండస్ట్రీస్ అన్ని తెలంగాణలోనే ఉండిపోయినాయి. ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉండిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగాలు ఉండవు, ఇండస్ట్రీస్ లేకపోతే ఆదాయం ఉండదు. మేము విభజనకు వ్యతిరేకం అంటే మీరేమీ బాధపడొద్దు, మేము మీకు 5 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము. ప్రత్యేక హోదా అంటే ఏంటంటే ఎవరైనా సరే ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటే 5 సంవత్సరాల పాటు వాళ్ళు ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేదు. ఇతర రాష్ట్రాల్లో అయితే వాళ్ళు ట్యాక్సులు పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో అయితే ట్యాక్సులు కట్టక్కర్లేదు. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ పెట్టదాం అనుకునే వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్ట్ పెడతారు. తద్వారా మీకు పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు, మనీ రొటేషన్ పెరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలపడుతుంది అని చెప్పేసి 5 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చి 5 సంవత్సరాలు ఏం సరిపోతుంది, మేము 10 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పేసి నరేంద్ర మోడీ, వెంకయ్య నాయుడు వీళ్ళందరూ మాట్లాడారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు అసలు రంగు చూపించారు. నయవంచన, నమ్మక ద్రోహం, కుట్ర, దగ, ద్రోహం, ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ డిఎన్ఏ. సో వాళ్ళు ఎన్నికలు అయిపోగానే ఏం చేసుకుంటూ చేసుకోపో మేము ఇవ్వమన్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేయకుండా మాకు ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్యాకేజీ చాలని అసెంబ్లీ తీర్మానం చేసి ఇచ్చారు. ఎప్పుడైతే అది చేశారో నేను పవన్ కళ్యాణ్ గారికి, అప్పుడు నేను జనసేన పార్టీలో ఉన్నా, ఇలా అయితే కాదు, మీరు ఒక పిలుపు ఇవ్వండి దయచేసి. ప్రతి ఒక్క పౌరుడు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని ఒక బ్యాడ్జ్ పెట్టుకోవాలి. ఆ బ్యాడ్జ్ పెట్టుకుంటే దాని అర్థం ఏంటంటే నేను ప్రత్యేక హోదా కోసం పోరాడిన పార్టీకి నేను ఓటు వేయను అని హెచ్చరిక. ఇప్పుడు నేను ఒకటి పెట్టుకున్నాను. అందరికీ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వీడు నాకు ఓటు వేయడు అని పార్టీలందరికీ తెలుసు. నేను ఒక్కడనే కాబట్టి నన్ను పట్టించుకోరు. ప్రజలందరూ పెట్టుకుంటే ఏం చేస్తారు? పట్టించుకుంటారు. ప్రజలందరూ పెట్టుకుంటే అమ్మాయి నా ఓటు అయిపోతే నేను ఓడిపోతానని భయం వస్తుంది. సో ఈ పిలుపు ఇవ్వమని పవన్ కళ్యాణ్కి చెప్పడం జరిగింది. అలాగే ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదని ఒక నినాదం రూపొందించి ఇంటి ఎదురుగా కాంపౌండ్ వాళ్ళ మీద పోస్టర్ అంటించమని చెప్పి, అది మేము తూర్పుగోదావరి జిల్లాలో ఒక చోట, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చోట మొదలుపెట్టాం. ఇంటింటికి వెళ్ళి అంటించడం. అద్భుతమైన స్పందన వచ్చింది. అది జనసేన పార్టీ తరఫున చేశాం. ఇమీడియట్గా మాకు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఇమ్మీడియట్గా ఆ ప్రోగ్రామ్ ఆపేసేయండి అని. వేరెవరికి వస్తుంది? జనసేన పార్టీకి. ఎవరు బలపడుతున్నారు? జనసేన పార్టీ బలపడుతుంది. ఎవరికి మేలు జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ప్రజలు అద్భుతమైన స్పందన. మా ఊరికి వచ్చి మా ఇంటి ముందర స్టిక్కర్లు వేయండి, మేము పెట్టుకుంటాం, మీరు రావాల్సిన అవసరం లేదు, మాకు పోస్టర్లు పంపించండి చాలు, మేము అంటించుకుంటామని అద్భుతమైన స్పందన వచ్చింది. ఇమీడియట్గా ఎందుకు ఆపేశారు? అదే మరి ఇలా ఎంత అంటే మనసులో ఒకటి బయట ఒకటి అనేది. పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే నేను చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మద్దతు ఇస్తున్నానంటే నేను నా దగ్గర బలం లేదు కాబట్టి అన్నారు. నువ్వు బలపడే కార్యక్రమం అది. ప్రతి ఇంటి మీద ప్రత్యేక హోదా వ్యతిరేకులకి నా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదని పోస్టర్ అంటించింటే రాష్ట్రంలో 25% మంది అంటించినా కానీ, పోస్టర్ పెట్టినా కానీ జనసేన 2019లోనే సీఎం అయిపోయాడు. 2019లోనే పవన్ కళ్యాణ్ సీఎం. ఆ కార్యక్రమం ఆయన ప్రకటించి ఉంటే, ఆయన ప్రకటించకపోగా మేము ఆయన పార్టీ పేరుతో, ఆయన ఫోటోతో, ఆయన పార్టీ లోగోతో చేస్తుంటే అది ఆపేయండి అని చెప్పారు. అందుకే అంటా నేను, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, అది చంద్రబాబు నాయుడు పార్టీ. పవన్ కళ్యాణ్ కేవలం బినామీ. ఎందుకంటే ఆయన బలపడే కార్యక్రమం చేస్తుంటే ఆపేయమన్నాడంటే ఆయన బినామీ కాకపోతే ఏంటి?
అంటే రీజన్ అడగలేదా సార్ ఎందుకు ఆపేయమన్నారు అనే దాని గురించి? అట్లా అర్హాం యూసుఫ్ అనే అతను చెప్పాడు నాకు, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్, స్టాప్ ఇట్ ఇమీడియట్లీ. ఎందుకు ఏంటనే చెప్పలేదు. ఇట్ డస్ నాట్ హ్యావ్ అప్రూవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అన్నాడు. సో స్టిల్ మీరు సింగిల్గా ఫైట్ చేస్తే ఇప్పుడు ఏది మనం ఫైట్ చేయాలన్నా ఏది మొదలు పెట్టినా కూడా ఒక టీం ఒక యూనిటీ ఉంటే అది కొంచెం త్వరగా అవడానికి పాసిబుల్ ఉంటుంది. బట్ సింగిల్గా మీరు ఇన్ని ఇయర్స్గా ఫైట్ చేస్తా అంటున్నారు. నేను ఫైట్ చేయట్లేదండి, నేను నా అభిప్రాయం చెప్తున్నాను. ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీకి నేను ఓటు వేయను. ఏ పార్టీ పోరాడకపోతే నేను నోటాగా ఓటేస్తాను. ఇది నేను చెప్తున్నాను. ఇది 5 కోట్ల మంది చెప్తే మోడీ వచ్చి మీ కాళ్ళకు దండం పెట్టి ప్రత్యేక హోదా ఇస్తాడు. ఇప్పుడు వైఎస్ షర్మిల ఉందండి, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎవరితో పోరాడుతున్నారు? నరేంద్ర మోడీతో పోరాడుతున్నారు. అసలు శక్తి వంచన లేకుండా సెల్యూట్. రాహుల్ గాంధీ గారు లేకపోతే మన దేశం ఎప్పుడో నాశనం అయిపోయేది. గత 14 సంవత్సరాలుగా మన దేశం కొద్దో గొప్ప ప్రజాస్వామ్యం బతికుందంటే రాహుల్ గాంధీ గారి వల్ల. అటువంటి రాహుల్ గాంధీ గారేమో నరేంద్ర మోడీతో పోరాడటానికి శక్తి వంచన లేకుండా పోరాడుతుంటే వైఎస్ షర్మిల ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరితో పోరాడారు? బీజేపీతో పోరాడారు. ఈమె బీజేపీతో పోరాడకుండా చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తే ఎట్లాగండి షర్మిల? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 ఎన్నికలప్పుడు ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్ రైతులారా మీరెవరూ కరెంటు బిల్స్ కట్టకండి, నేను అధికారంలోకి వస్తే నేను మాఫ్ చేసేస్తాను. అలాగే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వ్యవసాయ కరెంటు ఫ్రీ కరెంటు, మీరు బిల్లు కట్టక్కర్లేదు, వ్యవసాయానికి ఫ్రీ కరెంటు అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. అనుకున్నట్టే అధికారంలోకి వచ్చారు, పాత బకాయిలన్నీ మాఫ్ చేశారు. అక్కడి నుంచి రైతులందరికీ ఫ్రీ కరెంట్ ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది. వైఎస్ షర్మిల గారు కూడా రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలని చెప్పుకుంటున్నారు కదా, ఒక ప్రకటన చేయొచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు మనకి ప్రత్యేక హోదా వచ్చి పోలవరం హైట్ నిర్ధారణ అయ్యి రైల్వే జోన్ వచ్చి కడప ఉక్కు కర్మాగారం వచ్చేంత వరకు మనం కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లించకూడదు. కేంద్ర ప్రభుత్వం పన్నులు చెల్లించకుండా మనకి ఇవన్నీ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం చెల్లిద్దాం. కేంద్రం మనకి ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాత మనం కేంద్రానికి ఇవ్వాల్సింది ఇద్దాం, బకాయిలతో సహా ఇద్దాం. ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయండి, వచ్చి ఈ నెల 2 నెలల్లో రిటర్న్ వేయాలి. నేను ఇంత సంపాదించుకున్నాను, కేంద్ర ప్రభుత్వానికి ఇంత ట్యాక్స్ కట్టాలి. నేను 10 లక్షలు సంపాదించుకున్నాను, 2 లక్షలు 3 లక్షలతో ట్యాక్స్ కట్టాలి. మీరు చెప్పండి, నేను 2 లక్షలు ట్యాక్స్ కట్టాలి కానీ నేను చెల్లించను. మీరు ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత బకాయిలతో సహా చెల్లిస్తా. మీరు సంవత్సరానికి ఇప్పుడు 2 లక్షలు కట్టాలి, మీరు రేపొద్దున ఇస్తే రేపొద్దున 2 లక్షలు కట్టేస్తా. మీరు ఇవ్వలేదు, ఈ సంవత్సరం 2 లక్షలు, వచ్చే సంవత్సరం 2 లక్షలు, 4 లక్షలు కలిపి మీరు ఇచ్చిన తర్వాత ఏ రోజు ఇస్తే ఆ రోజున బకాయిలతో సహా కడతాను, అంతవరకు కట్టాను అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆపేయండి అని షర్మిల పిలిపిమ్మన్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలు షర్మిలకి సూపర్ సపోర్ట్ ఇస్తారు. అవును. అలాగే నేషనల్ హైవే టోల్ ట్యాక్స్ అనేది ఉంటుంది. ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ అందరూ 0 చేసుకోండి. మీ వాహనాల్లో ప్రయాణించేటప్పుడు అందరూ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ 0 చేసుకోండి. టోల్ ట్యాక్స్ గేట్ దగ్గర వెళ్ళంగానే గేట్ తీయడు. ఈ వెహికల్ వెనకాల వచ్చి ఇంకో వెహికల్ ఆగుతుంది కదా, ఆ వెనకాల ఆగిన వెహికల్ 2 మినిట్స్ కంటే ఎక్కువ ఆగితే వాటి అసలు టోల్ కట్టక్కర్లేదు. ఓకే, అది రూల్ ఉంది. ఏ కారణాల చేతైనా సరే టోల్ 2 నిమిషాలు కనుక ఒక వాహనం ఆగితే వాడు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. ముందోడి దగ్గరేమో బ్యాలెన్స్ లేదు కాబట్టి వాడు నేను కట్టను అంటున్నాడు, నువ్వు నాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప నేను టోల్ ట్యాక్స్ కట్టను అంటున్నాడు. వెనకాల వాడు ట్యాక్స్ 2 నిమిషాలు అయితే అది పోతుందని ఏం చేస్తాడు? వాడు గేట్ అయితే అన్ని పంపించేస్తాడు. ఈడెళ్ళి ఆగితే ఈడు ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ 0 ఉంటుంది. అట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో ప్రయాణించేటప్పుడు ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ 0 చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం మాకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు మాత్రమే మేము టోల్ ట్యాక్స్ కడతామని ప్రజలందరూ మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ 0 చేసుకుంటారని షర్మిల గారు ప్రకటన చేస్తే, ఆంధ్రప్రదేశ్లో ప్రయాణించేటప్పుడు మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ 0 చేయించుకోండి. ఈ బయటికి ఆంధ్రప్రదేశ్ దాటి బయటికి వెళ్తే అక్కడ ఎంత కావాలో అంత రీఛార్జ్ చేసుకోండి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికల్లా మళ్ళీ 0 చేసుకొని లోపలికి ఎంటరండి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు టోల్ ట్యాక్స్ కట్టట్లేదు. అప్పుడు ఏమవుతుంది?
మార్పు స్టార్ట్ అవుతుంది, నేషనల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్లో ఎవడు టోల్ ట్యాక్స్ కట్టట్లేదు. డిస్కషన్ వస్తుంది. ఎందుకు కట్టట్లేదు? మోడీ ప్రత్యేక హోదా ఇస్తానని ఎవరు లేకుండా ఎగ్గొట్టాడు. ఇస్తా అన్నావా మోడీ? ఇస్తాను. ఎందుకు ఇవ్వట్లేదు? ఇస్తా అంటే ఇవ్వాలి కదా. క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. సో షర్మిల గారి చిటికలో అయిపోతుంది షర్మిల గారు ప్రకటన చేస్తే. కానీ షర్మిల గారు ప్రకటన చేయరు. చేస్తే ఎవరికి ఇబ్బంది? చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది. సో దీన్ని బట్టి షర్మిల గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు? రాహుల్ గాంధీ కోసం కాదు, చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్. సో ఈ బ్యాడ్జ్ పెట్టుకోవడం దాని ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీకి నేను ఓటేయను. ప్రజలందరూ పెట్టుకుంటే ఏమవుతుందంటే, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రత్యేక హోదా ఇవ్వదో ఏ పార్టీ అయితే పోరాటలేదో ఆ పార్టీకి మేము ఓటేయము. ప్రజలందరూ పెట్టుకుంటే, ప్రత్యేక హోదా కావాలనుకుంటే 10 రూపాయలు పెట్టి బ్యాడ్జీ పెట్టుకుంటే 10-15 ఎంతో అవుతుంది. ప్రతి ఓడెళ్ళి స్టేషనరీ షాప్లోకి వెళ్ళి స్పెషల్ కేటగిరీ స్టార్ట్ బ్యాడ్జ్ ఉందని అడగటం మొదలుపెట్టారనుకోండి, వాళ్ళు సప్లై చేయడం మొదలు పెడతారు. లేదా వాళ్ళంతటా వాళ్ళు ఒక 1000 మంది కలిసి బ్యాడ్జీలు కొనుక్కోవచ్చు. మంగళగిరిలో అక్కడ తయారు చేస్తారు అవి. అక్కడ తాడేపల్లిలో ఉంది ఒకటి, మైథిలి అనేది ఉంది కంపెనీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చు. విశాఖపట్నంలో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, తిరుపతిలో ఉన్నాయి. ఎక్కడికైనా సరే వెళ్ళి 1000 మంది వెళ్ళి బ్యాడ్జీలు తయారు చేయించి బ్యాడ్జీలు పెట్టుకోవడం మొదలు పెడితే, ప్రతి ఒక్కడు బ్యాడ్జీ పెట్టుకుంటే నేను నీకు ఓటేను, ప్రత్యేక కోసం మాట్లాడాలి, లేకపోతే నీకు ఓటేనని వార్నింగ్ ఇది. ఓకే, అది ప్రజలు కావాలనుకుంటే ప్రత్యేక హోదా బ్యాడ్జీ పెట్టుకోండి. ఈడొక్కడే బ్యాడ్జీ పెట్టుకుంటున్నాడు, ఈడే పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అనుకుంటే, నేను ప్రజలలో స్ఫూర్తి నింపేందుకు పెట్టుకుంటున్నాను, సందేశం ఇవ్వడానికి పెట్టుకుంటున్నాను. ప్రజలకు ప్రత్యేక హోదా కావాలనుకుంటే, బాధ్యత ఉంటే, వాళ్ళ పిల్లలు బాగుపడాలనే బాధ్యత ఉంటే బ్యాడ్జీ పెట్టుకోండి, లేకపోతే మీ ఇష్టం. ఇది బ్యాడ్జ్ యొక్క. ఓకే సార్, థ్యాంక్ యూ.